భగవద్గీత 18 అధ్యాయములు, 701 శ్లోకములు. వాటి యొక్క తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము, కర్మయోగము. అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు: ఓ జనార్దన, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేలా వినియోగించుచున్నావు? కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగుచున్నట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. అందుకు భగవానుడు ఈ విధంగా అంటున్నాడు: అర్జున, ఈ లోకములో 2 నిష్టలు గలవని నీకు ఇంతకుముందే చెప్పి ఉంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. మనుష్యుడు కర్మలను ఆచరించకయే యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. ఏ మనుష్యుడైనను ఏ కాలమందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుట బాధ్యులగుచుందరు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసినదియే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందరు. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడైన ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. నీవు శస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుతురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలెల్లా తీర్చును అని పలికాడు. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహించరు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికాడు. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగానే ఇష్టములైనటువంటి భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడినటువంటి ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరికే ఆహారమును సిద్ధపరుచుకుని పాపులు పాపమునే భుజింతురు. ప్రాణులన్నీయు ఆహారము నుండి జనించును. ఆహారము వర్షము వలన ఏర్పడును, యజ్ఞము వలన వర్షము కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్నటువంటి సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తించని వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. సచ్చిదానందగణ పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన పరమాత్మ యందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడై అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు.
అతనికి సర్వ ప్రాణులతోడను సర్వార్థపరమైనటువంటి ఈ సంబంధము ఏ విధముగాను ఏమాత్రముగాను ఉండదు. ఎందువలననగా నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరింపుము. మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. జనకుడు మొదలు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటే సముచితము. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనున్నది ఏదీనూ లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనదియును లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడై కర్మలయందు ప్రవర్తించుకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును. అంతియే కాదు, లోకముల యందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడయ్యేదను. ఓ అర్జున, జ్ఞానుల కర్మల యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించవలెను. పరమాత్మ స్వరూపము యందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైనటువంటి సమస్త కర్మలను చక్కగా చేయును. వారితో కూడా అట్లే చేయింపవలయను కూడా. వాస్తవముగా కర్మలన్నీయు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచున్నవి. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలను అనేక కర్తను అని భావించును. ఓ మహానుభావ, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందుండు కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుతారు. అట్టి మిడిమిడి జ్ఞానముల గల మందబుద్ధులైనటువంటి అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపములను వీడి యుద్ధము చేయుము. దోషదృష్టి లేకుండా శ్రద్ధాశక్తులై నా మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుభవింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యెదరని ఎరుంగుము. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ప్రతి ఇంద్రియార్థమునందు రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటినీ వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకములు, మహాశత్రువులు. పరధర్మములందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మముల కంటే స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహయము. అందుకు అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతముగా చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితుడై పాపములు చేయుచుండును? అందుకు భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. రజోగుణముల నుండి ఉత్పన్నమగునదే కామము, అది ఏ క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా
అంతులేని పాప కర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమయ్యుండును. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. ఇది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు ఇది నిత్యవైరి. ఇది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థలములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును ఆవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైనటువంటి కామమును నిర్మూలింపుము. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగం 3వ అధ్యాయము సమాప్తము.